ఈ హోలీ పండుగ తర్వాత జనరల్గా అక్కడక్కడ వర్షాలు పడతాయి. కానీ ఈసారి విపరీతంగా అనుకోని విధంగా ఎక్కువ ప్రకృతి ఈ వడగళ్ల వాన వర్షాలు చాలా ప్రాంతంలో పడ్డాయి. సంగారెడ్డి జిల్లానే కాదు, వికారాబాద్, ఇంకా వరంగల్, అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వడగళ్ల వాన చాలా పడి కూరగాయలు కానీ, వరి కానీ, ఇంకా మిగతా కొన్ని పంటలు కూడా నష్టపోయింది. అది కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి కోదండరెడ్డి గారు, హనుమంతరావు గారు, ప్రసాద్ ఎక్స్ మినిస్టరు, అట్లాగే రాముల్ నాయక్, మేమందరం కూడా ఈరోజు అగ్రికల్చర్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారిని కలవడం కూడా జరగడం జరిగింది. వారికి ఈ విషయాలన్నీ కూడా అంటే ఇప్పుడు కోదండరెడ్డి గారు చెప్పినట్టుగా కూరగాయలకు ఒక 35,000 రూపాయలు, లేదా వరికి సంబంధించి ఒక 12,000, అంటే పెట్టుబడి పూర్తిగా నష్టపోయిన అన్ని పంటలకు చేయాలని కాంగ్రెస్ పార్టీ వారు కోరడం జరిగింది. ఈ రోజు రేపట్లో విజిట్ చేసి రైతులను కూడా విజిట్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ మన ఉపాధ్యక్షులు, జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి గారితో పాటు మేమందరం కూడా సరే, మేము ప్రతిపక్ష పార్టీగా నష్టపోయిన ప్రాంతాలు తిరుగుతాము, ప్రభుత్వానికి నివేదిక ఇస్తాము, మిస్ అయినవి కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అయినా మంత్రి గారిని ఇమ్మీడియట్లీ ఈ రోజు రేపట్లో కొన్ని ప్రాంతాలు విజిట్ చేయాలని మేము రైతుల పక్షాన మంత్రి గారిని కోరడం జరిగింది. వారు కూడా తప్పకుండా ఈ రోజు రేపట్లో విజిట్ చేస్తామని కూడా మరొక మాట కూడా చెప్పడం కూడా జరిగింది. సరే, ఏది ఏమైనా అనుకోని రకంగా వడగళ్ల వాన వర్షాలు ఎక్కువ వచ్చి రైతులు పంటలన్నీ నష్టపోయినాయి కాబట్టి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని కొంత మా వైపు కాంగ్రెస్ పార్టీ పక్షాన కొంత జాగ్రత్తలు వేగవంతంగా తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఇప్పుడు మా పెద్దలు అన్నట్టు ఇంట్లో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ ప్రభుత్వ స్కీము ఫ్లాట్ ఉన్న వాళ్ళకి ఇంట్లో డబ్బులు ఇస్తామని అన్నారు. కాబట్టి ఇప్పుడు ఇందులో అనేక ప్రాంతాలలో వాళ్ళు నష్టపోయిన ఇండ్లకు కూడా ఈ 5 లక్షల రూపాయలు వాళ్ళు నష్టపోయిన వాళ్ళకు కూడా ఇమ్మీడియట్లీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు మరి వారి కొంత చేయి కూడా ఫ్రాక్చర్ అయింది. మంత్రి గారికి అది కూడా యోగక్షేమాలు కూడా తెలుసుకోవడం కూడా జరిగింది. ఎనిగా రైతులను ఆదుకోవాలనే ప్రధానమైన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ని ఈరోజు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందనే విషయాన్ని